హల్లెలూయా. ఆల్రెడీ మనం అందరం కూడా ఈ 3వ దినాన్న మరి దేవుడికి ఏ ప్రార్థన చేస్తున్నాం? స్తుతి ప్రార్థన, కృతజ్ఞత స్తుతి ప్రార్థనలు. ప్రార్థన చేసే మనం అందరము కూడా దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలపు దేవుడు కాబట్టి మరి ప్రార్థన చేసేటటువంటి వారు కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లోనికి ప్రార్థన చేసేటటువంటి వారు, దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేసేటటువంటి వారిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వర్తమాన కాలములోనికి భూత భవిష్యత్ కాలాల్లోనికి దేవుడు తీసుకుని వెళతాడు. ప్రార్థన చేసే వాళ్ళకి అంత గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో జరిగిపోయినటువంటి 6000 మానవ చరిత్ర, 2000 సంఘ చరిత్రలో జరిగిపోయినటువంటి కాలాల్లోనికి కూడా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ప్రార్థన ద్వారా తీసుకుని వెళ్తాడు. ఇక వాళ్ళు అలా ప్రార్థన చేశారు, భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు, భక్తులు ఎలా ప్రార్థన చేశారు, ఆ ప్రవక్తలు ఎలా ప్రార్థన చేశారు, ఈ ప్రవక్తలు ఎలా ప్రార్థన చేశారని మనల్ని ఏం చేస్తారంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి భక్తులు చేసినటువంటి ప్రార్థనలు, ప్రవక్తలు చేసినటువంటి ప్రార్థన కాలాల్లోనికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వెనక్కి తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అలా తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు కాలంలో కూడా దేవుడు ఇప్పటి కాలంలో మన ద్వారా తన చిత్తం ఏదైతే జరిగించాలనుకుంటున్నాడో ఇప్పటి కాలంలో కూడా దేవుడు ఆ ప్రార్థనలు కూడా ఈ ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రాలకు అవసరమైన ప్రార్థనాంశాలన్నీ కూడా మన ద్వారా ఇప్పటి కాలంలో కూడా చేయిస్తాడు. వర్తమాన ప్రార్థనలు, తర్వాత భూత ప్రార్థనలు, తర్వాత ఏముంది? భవిష్యత్తు ప్రార్థనలు. ఈ భవిష్యత్తు ప్రార్థనలు బట్టి మనం ఏం చేయాలంటే దేవుని మన ప్రపంచంలో అవన్నీ జరిగిపోయాయి కాబట్టి 3వ దినాన్ని మనం ఏం చేస్తామంటే స్తుతించి, ఆరాధించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ప్రార్థన చేసే వారికి 3 రకాల మైండ్ ఉండాలి. ప్రార్థన చేసే వారికి ఏ మైండ్ ఉండాలి? 3 రకాల మైండ్ ఉండాలి. ప్రార్థన చేస్తున్నామంటే మనం వర్తమాన కాలంలోకి వెళుతున్నాం, భూత కాలంలోకి వెళుతున్నాం, భవిష్యత్ కాలాల్లోకి వెళుతున్నాం అనే ప్రత్యక్షత ప్రార్థన చేసే వారందరికీ ఉండగలిగితే భవిష్యత్ కాలములో విజయాలను ఇప్పటి కాలంలో మనం ఏం చేయగలము? స్వతంత్రించుకోగలము. హల్లెలూయా. మీరు అడిగిన వాటిని అల్లటనే కూడా మీరు పొంది ఉన్నారని మీరు ఏం చేయండి? నమ్మండి అన్నాడు. అడిగినవి మనం ఏం చేస్తున్నాం? అడిగినవి పొంది ఉన్నాము, నమ్మేస్తాం. ఈరోజు చేసిన ప్రార్థనలన్నీ కూడా మనం ఏం చేస్తాం? పొంది ఉన్నామని నమ్మేస్తాం. కాబట్టి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అంత గొప్ప ధన్యత దేవుడు తన ప్రణాళిక, తన సంకల్పములో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మన ఆత్మీయ తండ్రి ద్వారా ఇంత గొప్ప ధన్యత అనేకులు మన సంఘాలలో చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా దేవుడి ధన్యత మనకి అనుగ్రహించాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవుడికే కలుగునుగాక. యెషయా గ్రంథములో 60వ అధ్యాయము మొదటి వచనము మూలవాక్యంగా చదువుతున్నాను, చిత్తగించండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రపంచంలో 210 దేశాలకు పైగా ఉన్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 800 జిల్లాలు ఉన్నాయి. నీ మహాకృపను బట్టి 2 దేశాలు ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన పూర్తి చేయడానికి, మరియు ప్రభువా నాయన భారతదేశంలో 800 జిల్లాలలో 120 జిల్లాలు, మరియు ఈ తమిళనాడు రాష్ట్రంలో నాయన 7 జిల్లాలలో అవుట్ రీచ్ నాయకుల ద్వారా ఈ ప్రార్థనలు ఈ దినముతో పూర్తి చేయడానికి మీరు కృప చూపించి నాయన, అయ్యాదిగో తండ్రి, గొప్ప కార్యాలు తండ్రి మీ కృపను బట్టి మా చేత చేస్తున్నందుకు తండ్రి మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ చదవబడిన లేఖన భాగములో నుంచి మీరు మాతో మాట్లాడి నాయన, మమ్మలను మరింతగా ప్రభువా నాయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ప్రార్థించేటటువంటి వారుగా ప్రభువా తండ్రితో
కుమారునితో పరిశుద్ధాత్మతో కలిసి నాయన అయ్యా మేము ఆ యొక్క సహవాసము చేసేటటువంటి వారుగా, తండ్రి సహవాసము కుమారుని ద్వారా, కుమారుని సహవాసము పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ సహవాసము ప్రవక్త ద్వారా, మాత్మీ తండ్రి ద్వారానైనా ఆయా దేవాలైనా అలాంటి సహవాసము ఈ వాక్యం ద్వారా మా అందరికీ కూడా మీరు కలగజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి 3 రోజులు చిన్న చిన్న వర్తమానాలు మరి జోసఫ్ దిల్ పాస్టర్ గారు నేను చెప్పాలనుకున్నాం. మనకైతే వర్తమానాలు చెప్పడానికి సమయము చాలనేనంతగా దేవుడు ప్రార్థనలు నడిపించాడు. హల్లెలూయా. వర్తమానాలు అక్కర్లేదులే అన్నంతగా దేవుడు ఏం చేశాడండి, మళ్ళందరినీ కూడా ప్రార్థనలో నడిపించాడు. అందుకొరకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 3 దినాల క్యాంపులో ఈసారి వర్తమానాలు చాలా తక్కువ, ప్రార్థనలు చాలా ఎక్కువ, ప్రార్థనలు ఎక్కువ. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మొదటి రోజు వర్తమానము ఇక్కడ మనం చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే దేవుణ్ణి మనము లేపాలి, దేవుణ్ణి భూలోకానికి రప్పించాలి. కాబట్టి దేవుణ్ణి లేపుట, దేవుడిని ఈ భూలోకానికి రప్పించుట అనే మందస్సమ గురించి బలసూచకమైన మందస్సమ, నువ్వు లేవాలి, నువ్వు దిగి రావాలి. హల్లెలూయా. కానీ 60వ అధ్యాయం చూసారా, జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఎవరు లేవాలి, ఎవరు రావాలి? ఇది ఒకసారి చూడండి ఆ వాక్యం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడితో మనము మాట్లాడడము ఒక అంతస్తు అయితే, దేవుడు మనతో మాట్లాడడము మరి ఒక అంతస్తు. కాబట్టి ప్రతిరోజు దేవుడిని లేపుతుండాలి, దేవుడిని రమ్మని పిలుస్తూ ఉండాలి. అలాగే అది ఒకవైపే. అలాగే ప్రతిరోజు కూడా దేవుడు కూడా మనం లేపుతూ ఉండాలి, దేవుడు కూడా మనం రమ్మని పిలుస్తూ ఉండాలి. దీన్ని ఏమంటారంటే జత పనివారు అంటారు. అప్పుడు దేవుడితో మనం ఏమవుతాం? కేవలం దేవుడినే లేపి దేవుడిని పిలిచామనుకోండి, మనము లేవకుండా, దేవుడు మనల్ని లేపకుండా, దేవుడు మనల్ని రమ్మని పిలవకుండా ఉన్నారనుకోండి, మనం ఎప్పటికీ అన్నటికీ దేవుడితో జత పని వారము కాలేము. దేవుడితో జత పని వారము మనం అయినప్పుడే అప్పుడు విశ్వలోకాలన్నీ కూడా భవిష్యత్ కాలంలో మనకు చేసే ప్రతీది కూడా విశ్వలోక పౌరులు, పరలోకపు దేవదూతలు అందరూ కూడా, రాబోయే లోకాలు ఇవన్నీ కూడా, నూతన సృష్టి ఇవన్నీ కూడా న్యాయము, ఇది న్యాయము, అవన్నీ కూడా ఒప్పుకొని తీరుతాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని లెమ్ము అంటున్నాడు. దేవుడు ఈరోజు నీవు లేవాలి, నువ్వేం కావాలి? నువ్వు తేజరిల్లాలి. ఎందుకంటే నీ మీదకి ఏమొచ్చి ఉన్నది? వెలుగు వచ్చి ఉన్నది. మనము లేవాలి, మనము తేజరిల్లాలి. యెహోవా మహిమ, నన్ను లేపారు, మీరు నన్ను రమ్మని పిలిచారు కాబట్టి నేను మిమ్మల్ని కూడా ఏం చేస్తున్నాను? మిమ్మల్ని లేపుతున్నాను, మిమ్మల్ని నేను ఏం చేస్తున్నాను? రమ్మని పిలుస్తున్నాను. అయితే ఈ వాక్యం అందరికీ కాదు. యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న ప్రతి క్రైస్తవుడికి వాక్యము కాదు. ఈ వాక్యం, ఈ వాగ్దానము చెల్లదు. ఇందులో ఉన్న అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఏంటంటే 3వ వచనం చూడండి. జనములు నీ వెలుగునకు, రాజులు నీ ఉదయకాంతికి. ప్రతి క్రైస్తవు నమ్మి బాప్తిసం పొందుకున్న ప్రతి క్రైస్తవుడికి, ఈ ప్రపంచంలో సేవ చేస్తున్నటువంటి ప్రతి సంస్థకి, ప్రతి నాయకుడికి వాగ్దానాలు కావు. ఇంకా ఆశీర్వాదాలు ఉన్నాయి. చూడండి 4వ వచనం. కన్నులెత్తి చూడము, కన్నులెత్తి చుట్టూ చూడము, నీ యొద్దకు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి నువ్వు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొని చుప్పొంగును, సముద్రపు వ్యాపారము నీ వైపు త్రిప్పబడెను. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాలన్నీ దేవుడు మన బ్రతుకులు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. ఎవరి జీవితాలలో
ఈ యొక్క వాగ్దానాలు 3, 4, 5 వచనాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ 3, 4, 5 వచనాలు దేవుడు మన జీవితములలో మన బ్రతుకులను నెరవేర్చాలంటే మన చిన్న చిన్న సంఘాలలోనికి, మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన సంఘాల్లోనికి, మన ఓపెన్ మినిస్ట్రీ దర్శనంలోనికి ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలంటే దేవుడు నెరవేర్చాలంటే మనము చేయవలసిన పని ఏంటండి? భూమిని చూడాలి. చూడము, భూమి మీద ఏం కమ్మి ఉంది? చీకటి కమ్మి ఉంది. ఎవడైతే భూమిని ప్రతిదినము చూడగలడు, 210 దేశాలు చూడగలడు, భారతదేశాన్ని చూడగలరు, 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 800 జిల్లాలు, ప్రపంచంలో 850 కోట్ల మంది ప్రజలు, భారతదేశంలో 145 కోట్ల మంది ప్రజల వైపు ప్రతి దినము చూడగలడు. వారి లోపల ఉన్నటువంటి ఏముంది? వారి లోపల చూడము, భూమి మీద ఏం కమ్మి ఉంది? చీకటిని చూడాలదనమాట. చీకటిని చూడగలడు. కటిక చీకటి జనములను ఏం చేసింది? కమ్మి ఉన్నది. భూమి మీద చీకటి, జనముల లోపల కూడా కటిక చీకటి కమ్మి ఉన్నది. అలా చూసేటటువంటి వారిని దేవుడు ఏం చేయగలడు? రోజు చూసేవారిని లే అంటే వాడు లెగుస్తాడు. హల్లెలూయా. లే అంటే వారు లెగుస్తారు. రా అంటే యేసయ్యతో పాటు వాళ్ళు ఏం చేయగలరు? రాగలరు. ప్రపంచ దేశాల గురించి భారం లేనివాళ్ళు, భారతదేశం గురించి భారం లేనివాళ్ళు, నేను నా కుటుంబము, నా చిన్న సంఘము ఒక గ్రామానికి పరిమితం అయిపోయి, ఒక పట్టణానికి పరిమితం అయిపోయి, ఒక లైన్ గీసుకొని నూతులో కప్ప నుయ్య ప్రపంచంలాగా ఆ గ్రామమే, ఆ పట్టణమే ఏమంటే వారికి ఒక ప్రపంచంలాగా, అదే సేవలాగా భావించే వారికి ఇందులో వాగ్దానాలు చెల్లవు. ఓపెన్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి వారందరికీ కూడా చెల్లవు. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడికి చెల్లవు. ఓపెన్ మినిస్ట్రీస్లోకి వచ్చేసాము, దర్శనం వచ్చేసింది, ప్రపంచ దర్శనం అనుకున్నటువంటి వారికి జీవితాల్లో కూడా వాగ్దానము చెల్లదు. ప్రతి దినము కూడా భూమి మీద ఏం చేయాలా? చీకటిని చూడాలి. జనుల్ని ఏ చీకటి కమ్ముతుందో ఆ చీకటిని చూడాలి. దేవుడు లేమ్మని చెప్పగానే లేవాలి, రమ్మని చెప్పగానే రావాలి. నా నిమిత్తం ఎవరు వెళతారు? నా నిమిత్తం ఎవరు వెళతారు? ఎవరు వస్తారు, ఎవరు వెళతారంటే యెషయా అన్నాడు, ఇదిగో ప్రభా, నీ నిమిత్తము నన్ను పంపు, నేను వెళ్ళేదనని. అలాంటి సిద్ధమైనటువంటి వారు, సిద్ధపడినటువంటి వారు, మనసు సిద్ధం చేసుకున్న వారు దేవుడికి, మన ప్రవక్తకి కావాలి. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం అందరికా చెప్పాలి మీరు? కాదు కాదు కాదు, ఎప్పటికీ కాదు. మీరు కూడా ఈ మైండ్ లేకపోతే మీకు కూడా కాదు చెప్తున్నాను. నేనైనా సరే, నేనైనా, నీవైనా, ఎవరైనా సరే దేవుడికి అది అనవసరమైన సబ్జెక్ట్. ప్రతిరోజు ఈ మనసు, ఈ హృదయాలు, ఈ తలంపులు ఎవరి హృదయంలో ఉంటాయో గ్యారెంటీగా 3, 4, 5 వచనాలు వారి జీవితంలో సూనర్ లేట్ ఎప్పటికైనా దేవుడు ఏం చేస్తాడు? జరిగించేస్తాడు. హల్లెలూయా. ఎప్పటికైనా జరిగిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎందుకు లేవాలి? ఏంటి ఆ చీకటి? భూమి మీద ఉన్న చీకటి ఏంటి? జనముల్లో ఉన్న కటిక చీకటి ఏంటి అనే మనం లోపలికి వెళ్ళక ముందు, ఆ వాక్యం అనేటటువంటి గదిలోనికి, వాక్యం అనే భవనములోనికి మనం ఎంట్రన్స్ కాకముందు, లోపల అనేక గదుల్లోనికి మనం వెళ్ళక ముందు, వాక్యం అనేటటువంటి ఒక భవనము, అందులో అనేకమైన గదులు ఉన్నాయి. ఆ గదుల్లోనికి మనం వెళ్ళక ముందు ఒక మాట అయితే మనం ధ్యానం చేసుకోవాలి. ఆ మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఆ మాట ఏ మాట అయినా అది దేవుడిలో నుండి వచ్చిన మాట, దేవుడు చేసిన పని అయి ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మన దేవుడు ఎటువంటి వాడంటే మనకి మాదిరి. దేవుడు నీతులు చెప్పేవాడే కాదు, బోధలకు మాత్రమే పరిమితి మన దేవుడు కాదు. నీతులు చెప్పడానికి మన దేవుడు పరిమితం కాదు. గొప్ప గొప్ప మంచి ఏవండి మర్మాలు చెప్పడానికి మన దేవుడు పరిమితం కాదు. దేవతలు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు, ప్రభులు అనబడే వారిలో ఈ నీతి బోధలు చేసేవారు కోట్ల మంది ఉన్నా సరే వారి నిజ జీవితంలో అవన్నీ కూడా కనబడటం లేదు. కానీ యేసుక్రీస్తు చెప్పిన బోధలు ఆయన నిజ జీవితంలో అన్నీ కూడా క్లియర్గా మనకి ఏం కనబడుతున్నాయండి? అవన్నీ ఆ మాదిరి, ఆ అడుగు జాడలు మనకి కనబడుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా
ఈ చీకటిని ఎవరు చూశారంటే సమీపించరాని తేజస్సులో ఈ కటిక చీకటి, నిత్య చీకటి ఎవరు చూశారు తెలుసా? తండ్రి యొక్క ఆ సమీపించరాని తేజస్సులో రొమ్మును ఆనుకుని యేసయ్య చూశాడు. హల్లెలూయా. మీకు అర్థమైపోయింది కదా? ఇప్పుడు మనకి ఏ బుక్ గుర్తుకు రావాలి? దేవుని విశ్వ ప్రణాళిక. ఎవరు చూస్తారు ఈ చీకటి? చూడండి, ఎవరు చూస్తారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు సమీపించరాని తేజస్సులో తండ్రి లోపల రొమ్మును ఆనుకుంటూ, తండ్రి రొమ్ములో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, చిత్తం, ప్రణాళిక ఆయన గమనిస్తూ, గ్రహిస్తూ, ఓ నా తండ్రికి ఆ దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చీకటి, నిత్య చీకటి, శక్తి కలిగిన చీకటి, వ్యక్తిత్వం లేని చీకటి అన్నమాట. దాని కొరకు నా తండ్రి హృదయంలో ఏముంది? ఒక వేదన, ఒక బాధ ఒకటి ఉందన్నమాట అని ఆ వేదన తాను పొందుకుని, ఆ బాధ తాను పొందుకొని సమీపించరాని తేజస్సులో ఆ చీకటిని ఎలాగైనా సరే ద్వేషిస్తూ, ఆ చీకటిని ఎలాగైనా సరే నేను నాశనము చెయ్యాలని కంకణం కట్టుకొని ఆ సమీపించరాని తండ్రి యొక్క రొమ్మున ఆనుకున్నవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. ఆనుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? 8వ సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఒక మాట మనం చదువుకుందాం. మొదటి వచనం చదవండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించు. జ్ఞానము వివేచన ఎవరో కాదు. ఈ జ్ఞానము గురించి ఈ చాప్టర్ అంతా కూడా జ్ఞాని అయిన సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్తున్న మాటలు ఇవి. జ్ఞానం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడిలో మొట్టమొదటగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగున్నారంటే జ్ఞానము. జ్ఞానం అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడి యొక్క మనస్సు, ఆయన తలంపులు, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక ఇవన్నీ కలిపితే, తండ్రి అయిన దేవుని హృదయంలో ఉన్నదంతా కలిపితే ఏంటండి? జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ జ్ఞానము గురించి అలా మాట్లాడుతూ చెప్తూ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ జ్ఞానము ఎక్కడ ఉంది అనే మనము లేఖనాలలో మనము చూచినట్లయితే 26వ వచనము, భూమిని దాన మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని అన్నాడనమాట. ఎవరు పుట్టారు? ఈ వచనములు ఎవరండి? ఇలా పుట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఇంకా ఎవరూ లేరు. పరలోకం లేదు, విశ్వలోకాలు లేవు, 24 పెద్దలు, 4 జీవులు, శరాపులు, కెరూబులు ఎవ్వరు కూడా లేరు. అప్పుడు తండ్రి సమీపించరాని తేజస్సులో తండ్రి అయిన దేవుడిలో జ్ఞానముగా ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆ నిత్య చీకటిని చూసి ఏం చేస్తున్నాడు? పగబెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, ఎప్పటికైనా నా తండ్రి దానిని, ఆ చీకటిని నాశనం చేస్తాను అని అనుకున్నాడు అనమాట. అలాగ అనుకొని ఘోషిస్తున్నాడు. 8వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడట? 8వ అధ్యాయం మొదటి వచనం ఏం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ఘోష అంటే ప్రార్థన. తండ్రి హృదయంలో కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి హృదయంలో కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు యేసయ్య ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వన. సమీపించరాని తేజస్సులో యేసయ్య ఎక్కడ ప్రార్థన చేశాడు? ఇప్పుడు చెప్పాను కదా, పేపర్ లీక్ చేశాను. లోపల. హల్లెలూయా. యేసయ్య బయటకు రాకముందు తండ్రి అయిన దేవుడు లోపల ఘోష, అక్కడ ఏమని రాయబడింది? ఘోష అనేది ప్రార్థన. వివేచన తన స్వరమును ఏం చేస్తుంది? వినిపించుచున్నది. ఘోష ఎవరికి? ఈ స్వరం వినిపించింది ఎవరికి? తండ్రి అయిన దేవుడికి అన్నమాట. హల్లెలూయా. దేవా, నీ లోపల ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను, నీ లోపల ఉండి నేను స్వరం వినిపిస్తున్నాను. ఆ నిత్య చీకటి నేనేం చేయాలి? ఎప్పటికైనా సరే ఏం చేస్తున్నాను? నేను చూస్తున్నాను కాబట్టి నిత్య చీకటి నేను చేస్తాను, నాశనం చేస్తున్నాను. ఒక ప్రార్థన తండ్రి అయిన దేవుడు హృదయంలో యేసయ్య చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య అనగా ప్రార్థన. తండ్రి లోపల చేశాడు, తండ్రి బయట చేశాడు, భూమి మీద ఉన్నప్పుడు చేశాడు, శిలువ మీద ఉన్నప్పుడు చేశాడు, గెత్సేమనే తోటలో చేశాడు, ఇప్పుడు పరలోకానికి వెళ్ళి కూడా చేస్తున్నాడు. యేసయ్య ఈక్వల్ టు ప్రార్థన. హల్లెలూయా. యేసయ్య అని పిలవడం కాదు, యేసయ్య అంటేనే ప్రార్థన, ఆయన పేరే ప్రార్థన. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాగా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడి యొక్క ఘోష
కుమారుడు యొక్క ప్రార్థన ఆలకించి 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 అప్పుడు తండ్రైన దేవుడు తన కుమారుడిని ఏం చేశాడండి, లోపల నుంచి రొమ్మున ఆనుకున్న కుమారుని లోపల నుంచి బయటికి రప్పించాడు. రొమ్ములో నుంచి నోట్లో నుంచి కుమారుడు బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఆయన పేరు ఏం పేరు? వాక్యము. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై చెప్తున్నాను. ఓఫిర్ గారి గ్రంథాలు ఎవరైతే చదివి తినేసి నమిలేసి మింగేస్తారు, గ్యారెంటీగా చెప్తున్నాను. బైబిల్ చదవండి, బైబిల్ తర్వాత ఓఫిర్ గారి గ్రంథాలు చదివి నమిలేసి మింగేసి జీర్ణం చేసుకోగలిగితే ఇంకా ప్రవక్తకి ఇచ్చిన ప్రత్యక్షతలతో పాటు అనేకమైన ప్రత్యక్షతలు కూడా దేవుడు మనకి కూడా ఇస్తాడు గ్యారెంటీగా. హల్లెలూయా. అలా వాక్యం చేత ఎవరు నింపబడతారో, అలా వాక్యాన్ని చదివి గ్రంథాలు చదివి వాళ్ళ హృదయాలు వాళ్ళ మనస్సులు ఎవరైతే నింపుకుంటారో, అలాగ బోధించడానికే కాకుండా ప్రార్థించడానికి కూడా వారు యేసయ్య వాక్యము, యేసయ్య పేరు ఏం పేరు చెప్పండి? ఆయన ఆ వాక్యం బోధిస్తున్నామంటే ఆయన గురించే చెప్తున్నాం. ప్రార్థన చేస్తున్నామంటే అది ఎవరి ప్రార్థన? ప్రార్థన అంటే యేసయ్యే. హల్లెలూయా. వాక్యమే యేసయ్యే, ప్రార్థన యేసయ్యే. అలాగా మనం ఎప్పుడైతే అంత నమ్మకస్తులుగా దేవుడికి కనబడతాం చెప్తున్నానండి. ఇప్పుడు లోకాల్లో ఎవడు విలువిచ్చినా విలువ ఇవ్వకపోయినా, గౌరవించినా గౌరవం ఇవ్వకపోయినా, మాట్లాడకపోయినా అస్సలు ఎవరు దాన్ని పట్టించుకోరు. నేను చెప్తున్నాను. వీడు గౌరవించాడా గౌరవించలేదా, మర్యాద చేశాడా మర్యాద చేయలేదా, ఈ లోక గౌరవాలు మర్యాద గొప్పలు పొగడతలు విలువలు ఎప్పటికీ ఎన్నటికీ వాళ్ళు కోరుకోరు. హల్లెలూయా. ఎవరో అనుకుంటున్నారని తిట్టుకుంటున్నారని ఇంకా మనం చాలా చూస్తూ ఉంటాం. ఫోటో వేయలేదు, ఫోటో గురించి గొడవలు, పక్కన వేస్తే ఒక గొడవ, కింద వేస్తే ఒక గొడవ, పైన వేస్తే ఒక గొడవ. ఈ ఫోటోలు గొడవలు ఉండవు, పేర్లు గొడవలు ఉండవు. ఫోటోలు గొడవలు కానీ పేర్లు గొడవలు కానీ, ఆ తర్వాత కుర్చీలు ఒకరి గారు పక్కన వేసామా అల్ల మూల వేసామా, పక్కన వేస్తే ఈ కుర్చీలు గొడవలు ఉండవు. ఒకరి గారు పక్కన కూర్చుంటే ఒకలాగా, ఆ మూల కూర్చుంటే ఒకలాగా, కొంచెం లేటుగా వస్తే కిందన కూర్చుంటే ఒకలాగా. ఈ కుర్చీలు గొడవలు ఉండవు, ఫోటోలు గొడవలు ఉండవు. నాకు మైక్ ఇవ్వలేదంటే మైక్ గొడవలు కూడా ఉండవు. ఎవరికి? ఇప్పుడు చెప్పిన విషయాలు ప్రత్యక్షత కలిగిన వాడు. అస్సలు ఈ విషయాలన్నిటిని కూడా ఎప్పటికి ఎన్నటికీ వాళ్ళ మనసులో పెట్టుకోరు. ఎందుకంటే ఇవన్నీ ఉండవు అనే సంగతి ఏమండి మరి తెలుసో లేదో కానీ మనం తెలుసుకోవాలి గ్యారెంటీగా. ఒక రోజు వస్తుంది చూడండి భూలోకంలో ఈ ఫోటోలు గొడవలు, కుర్చీలు గొడవలు, పేర్లు గొడవలు, మైకు గొడవలు పటాపంచలై ఎగిరిపోతాయి అన్నమాట. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము చూడండి 16వ వచనం చూసి మనము కూడా ఈ అలుగుళ్ళు మానేద్దాం. అతని ఆధిపత్యం క్రింది జనులకు లెక్కయే లేదు, అయినను తరువాత రాబోవారు వీని యందు ఇష్టపడ అది హల్లెలూయా. వీటిని ఇష్టపడకూడదు. వీటిని ఇష్టపడకూడదు. గౌరవము, మర్యాద, ఏవండి ఆధిపత్యాలు, మాకు అక్కడ ఉండాలి, మేము ఎక్కడ ఉండాలి, మమ్మల్ని అలా పిలాలి అనేది రాబోయే తరం వారు వస్తారట. వారు ఈ ఆధిపత్యాన్ని, గౌరవాన్ని, ఫోటోలు, ఈ మైకులు, కుర్చీలు వీటిని ఏం చేయరట. అది భక్తి అంటే. హల్లెలూయా. వాళ్ళు ఎలా పిలుస్తున్నారు? ఏ పిలిస్తే పిలుస్తాడు. ఏం పిలిస్తే వాళ్ళ పిలుపులు మనకెందుకు, వాళ్ళ గౌరవాలు మనకెందుకు, మనకు ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, గౌరవిస్తున్నారు, మర్యాద చేస్తున్నారు. మరి ఇందులో మనం ఉండాలి చెప్పండి. ఈ వాక్యంలో నేను మీరు ఉండాలా లేదా? నువ్వు ఆధిపత్యాన్ని కోరుకుంటున్నావంటే, నువ్వు గౌరవాన్ని కోరుకుంటున్నావంటే, నువ్వు మర్యాద కోరుకుంటున్నావంటే, నువ్వు ఫోటోలు చూసుకుంటున్నావంటే, నువ్వు నిన్ను ఎక్కడ పెట్టారో స్థితిని చూసుకుంటున్నావంటే ఈ వాక్యంలో నువ్వు ఇంకా రాలేదు, నువ్వు ఇంక ఎదగలేదు. వాటి యందు రాబోయే దినాలలో వారంట ఇష్టపడరంట. హల్లెలూయా. ఇష్టపడనటువంటి మనస్సులు మనందరికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. ఏ మనసు? ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి. ఏమండి? అతని ఆధిపత్యము కింద లెక్కయే లేదు, అయినను
తరువాత రాబోవారు ఎవరండి? ఎందు ఇష్టపడరు. రాబోవారంటే ఎవరు? మనమేనండి. సొలొమోను ఎప్పుడో చెప్పాడు, సూర్యుని కింద సమస్తము కూడా ఆధిపత్యము కూడా వ్యర్థమే, అధికారమే వ్యర్థమే. ఓపెన్ మినిస్ట్రీస్లోని ఒకటి జయించలేకపోతున్నారు చాలా మంది. నాకు నిజం చూశారు, మినిస్ట్రీలోని జయించలేనటువంటి భయంకరమైనది ఏమంటే నాకు పేరు పెట్టాను, సిపిఎం అని. ఏం పేరు పెట్టాను? సిపిఎం పార్టీలో ఎవరు ఉండకండి అన్నాను. సి అంటే చైర్, సి అంటే ఏంటి? నేను పెట్టిందే. సి అంటే ఏంటి? చైరు. ఇప్పుడు ఎక్కడ ఉందా, అక్కడ ఉందా, కింద ఉందా, వెనకాతలు ఉందా, అనవసరం సబ్జెక్ట్. తర్వాత ఏంటి? సి తర్వాత పి అంటే ఫోటో. ఫస్ట్ లైన్లో ఉందా, సెకండ్ లైన్లో ఉందా, కిందనే వేసారా, మూల వేసేసారు, చిన్న బొర్ర పెట్టారు, పెద్ద బొర్ర పెట్టారు, అన్ని గొడవలే. ఎవరు? సంస్కరణకర్తల్లో ఉన్న గొడవలు. సిపి అయిన తర్వాత ఏంటి? మాకు మైక్ ఇవ్వలేదేంటి? మైక్ ఇస్తే బాగుంది, తడగా చూపిద్దాం. ఈ సిపిఎం పార్టీ బాగా ఎవరిలో ఉంది చెప్పండి? ప్రపంచంలోకి వెళ్ళా మన మినిస్ట్రీలోకి ఈ జబ్బు వచ్చేసింది. వాటి ఎందు మనం ఏం చేయకూడదు? వాక్య ప్రకారంగా ఇష్టపడకూడదు. అది జయించగలిగినప్పుడు దేవుడు మెచ్చుకుంటే చాలులే అనే మనస్సు మనకు ఉండాలి. హల్లెలూయా! ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. విశ్వాసం ఉన్నారనుకో, పాస్టర్ గారు కనబడేటట్లుగా, పాస్టర్ గారు నువ్వు మాకు కనబడడం ఏంటమ్మా, నువ్వు దేవుని కనబడుతున్నావా? మమ్మలను నువ్వు రెస్పెక్ట్ ఇస్తే, మమ్మలను గౌరవిస్తే, మా దగ్గర కూర్చుంటే, మా దగ్గర కనబడితే నీకేమీ రాదు. నీకు దేవుడితో సహవాసం బట్టి దేవుడు నీ విలువ పెంచుతాడు. పాస్టర్ గారితో సహవాసం, అపోస్తులతో సహవాసము, అవి చేసే విశేషం మంచిదే, అవన్నీ చెయ్యాలి. హల్లెలూయా! అవన్నీ చేయాలి. కానీ దాన్ని బట్టి నీ స్థితిని దేవుడు గొప్ప చేశాడు. ప్రవక్తతో దగ్గరున్నంత మాత్రాన, పాస్టర్ గారుల దగ్గర ఉన్నంత మాత్రాన, పాస్టర్ల దగ్గర ఉన్నంత మాత్రాన దాన్ని బట్టి భవిష్యత్ కాలములో మనల్ని గొప్ప చేయలేడు దేవుడు. మనల్ని గొప్ప చేసేది తల నుంచి అరికాల మొదలుకొని నరనరాల్లో దర్శనం ఉండాలి. హల్లెలూయా! దర్శనం మనలో ఉండకూడదు. దర్శనము లోపల నీవు నేను ఉంటే ఎప్పటికైనా ఎన్నటికైనా దర్శనం ఏం చేస్తుంది? నిన్ను గొప్ప చేస్తుంది. భూమి మీద నేను చీకటి చూసినంత కాలము, ఆ కటిక చీకటి జనులు కమ్ముతుంది కదా అన్నంత కాలము, ఆ చీకటిని తొలగించి దేవుడు మనకిచ్చిన వెలుగును, ఆ చీకటిలను, భూమి మీద ఉన్న చీకటిని తొలగించడానికి దేవుడిచ్చిన వెలుగును ధరింపజేసుకొని, జనుల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి మన మీద కూడా దేవుడిచ్చినటువంటి ఆ ప్రభావాన్ని, ఆ వెలుగును మనం ధరించుకున్నప్పుడు వారు విశ్వలోకాల్లోకెల్లా గొప్పవాళ్ళు అవుతారు. హల్లెలూయా! అలా చూడాలి. అలాగే యేసుక్రీస్తు వారు చూసారా లేదా? యేసుక్రీస్తు వారికి ఈ అభిషేకం ఎలా వచ్చింది చెప్పండి? 45వ కీర్తన. యేసుక్రీస్తు వారికి తండ్రిలో ఉన్నప్పుడు చూశాడు, తర్వాత జ్ఞానంగా ఉన్నప్పుడు చూశాడు, వాక్యంగా ఉన్నప్పుడు కూడా చూశాడు, దేవదూతలందరినీ సృష్టించినప్పుడు కూడా ఆ నిత్య చీకటి మీద ఏముంది? ద్వేషం ఉంది. 45వ కీర్తన ఇక్కడ 7వ వచనము. అదే నిత్య చీకటి. అప్పుడు మనం లేము. ఈ 45వ కీర్తనలో నువ్వు నేను లేము. ఎవరున్నారు తెలుసా? అప్పటికి పరలోకం ఉంది, దేవదూతలు ఉన్నారు, కోట్ల మంది దేవదూతలు గణములు. 8వ అధ్యాయం సామెతలు 8వ అధ్యాయంలో పరలోకం లేదు, దేవదూతలు లేరు, ఎవరు లేరు. కానీ 45వ కీర్తనలో పరలోకం ఉంది, దేవదూతలు ఉన్నారు, విశ్వలోక అందరూ ఉన్నారు. అప్పుడు యేసయ్యకి ఎవరున్నారు తెలుసా? ఫ్రెండ్స్ ఉన్నారట. ఎవరున్నారు? చెలికాండ్రులు ఉన్నారు కదా. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడి చెలికారు. అంటే యేసుక్రీస్తు వారికి ఎవరున్నారు? దేవదూతలలో, కోట్ల మంది దేవదూతలలో, విశ్వలోక పౌరులలో చాలా మంది యేసయ్యకి ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కానీ అంతమంది స్నేహితులు, విశ్వలోకాలలో ఉన్న స్నేహితులు, పరలోకంలో ఉన్న స్నేహితులు, దేవదూతల్లో ఉన్న స్నేహితులు అందరిలో కూడా ఆ నిత్య చీకటిని ద్వేషించేటటువంటి గుణం వీరిలోని లేదు. అందుకే చూసి దేవుడు ఏం చేశాడంటే, ఇంతమంది, ఇన్ని కోట్ల మంది దేవదూతలలో ఒక దూతగా నువ్వు మారిపోయినా, నువ్వు స్నేహం చేసినా, నీతో పాటు ఇన్ని సంవత్సరాలు స్నేహం చేసినా, ఆ చీకటిని ద్వేషించేటటువంటి గుణము ఈ దేవదూతలు ఎవరికి అంతగా రాలేదు. కాబట్టి
ఈ అభిషేకానికి నువ్వు ఒక్కడివే యోగ్యుడివని ఆ స్నేహితులందరి మధ్యన యేసయ్య ఏం చేశాడు? ఇలా కుర్చీల్లో కూర్చోబెట్టి ఆనంద తైలముతోనే అభిషేకించాడు. హల్లెలూయా! అంతమంది స్నేహితులలోని ఎవ్వరికి కూడా ఆ ద్వేషము, ఆ పగ, ఈ చీకటిని నేను నిర్మూలన చేయాలి. ఈరోజు ఒక దేవదూతగా నేను పుట్టడానికి, విశ్వలోకాల్లో పౌరుడిగా నేను పుట్టడానికి కారణము ఆ నిత్య చీకటిని ద్వేషించి వాటిని ఏం చేయాలా? నాశనం చేయడానికే దేవుడి ప్రణాళిక, దేవుడి సంకల్పం అని వీరు గ్రహించలేకపోయారు. అలాగా దేవుడు తను ఏం చేశాడంటే యేసయ్యను ఏం చేశాడు? వారందరికంటే హెచ్చగునట్లుగా. హల్లెలూయా! అంటే అప్పటిదాకా హెచ్చయ్యాడా? అప్పటిదాకా హెచ్చయ్యాడా? అంటే దేవదూతల్లో దేవదూతగా ఉన్నాడు కదా, ఫ్రెండ్స్లా కలిసిపోయాడు కదా. ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఇలా చేతులు వేయొచ్చు అనమాట. అంటే యేసయ్య మీద కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? చేతులు వేస్తున్నారు. యేసయ్య పక్కన కూడా ఏం చేస్తున్నారు? కూర్చుంటున్నారు. యేసయ్యతో పాటు చక్కగా ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్ ఎలాగ ఉంటారండి? స్నేహితులు ఎలాగ ఉంటారు? ఎంత యేసయ్య ఫ్రెండ్ అయినా సరే దేవుడు కదా అని దూరం పెట్టట్లేదు. ఇద్దరు ఫ్రెండ్స్ ఎలాగ ఉంటారో కొన్ని కోట్ల మంది దేవదూతలు ఫ్రెండ్స్ అప్పుడు దాకా స్నేహితులు చేతులు వేసేవారే, మాట్లాడేవారే, రకరకాలుగా తిరిగేవారే. ఎప్పుడైతే అభిషేకించాడో యేసయ్య స్థాయి మారిపోయింది. హల్లెలూయా! ఇప్పుడు స్నేహితుడే కానీ ఇప్పుడు ఆ ఆర్డినేషన్ ద్వారా ఆయనకి ఎగస్ట్రా హోదా వీళ్ళందరికంటే కలిగింది. హల్లెలూయా! తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే అభిషేకించాడో అప్పుడు దాకా ఈ స్నేహితులందరూ కూడా ఒక్కసారి యేసయ్యకి ఏం చేయగలిగారు? నమస్కారము చేసేటంత ఖ్యాతి ఘనత దేవుడు యేసయ్యకి అలాగిచ్చాడు. అలా చీకటిని చూసేవారికి, అలాగ చీకటి మీద పగబెట్టుకునేటటువంటి వారికి, భూమి మీద ఉన్న చీకటి, జనముల మీద ఉన్న చీకటి మేము చూడాలి చూసేవారిని, ద్వేషించేవారిని, నాశనం చేయాలని కంకణం కట్టుకునేటటువంటి వారిని కూడా మినిస్ట్రీలు అందరికంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా! నిజం చెప్తున్నాను, గ్యారంటీ ఇది, రాసి పెట్టుకోండి. ఇది మినిస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు అయిపోతారు ఎప్పటికైనా సరే, సూనర్ లేట్. మిగతా విషయాలన్నీ కూడా మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. నేను పలకరించలేదా, నిన్ను గౌరవించలేదా, నీకు మర్యాద ఇచ్చారా, మర్యాద ఇవ్వలేదా, నేను కింద నెట్టారా, పైన నెట్టారా, పక్కన నెట్టారా, మూల నెట్టారా, నెత్తి మీద ఎక్కించుకుంది, ఇవన్నీ అనవసరం. ఇవన్నీ సబ్జెక్ట్స్ అన్నీ వేస్ట్ అన్నమాట చెప్తున్నాను. నువ్వు ఒకటే, భూమి మీద ఉన్న చీకటి చూడు, జనముల మీద ఉన్న చీకటి చూడు, దాన్ని తొలగించడానికి ఏం చేయాలో నువ్వు చేస్తూ ఉండు. అప్పుడు దేవుని వెలుగు నీ మీద ఏమవుతుందండి? ప్రకాశిస్తుంది. నువ్వు లే అని చెప్పిన వెంటనే మనం అందరం ఏం చేస్తాం? లెగుస్తానమాట. అలాగా ఏమిటా చీకటి? భూమి మీద ఉన్న చీకటి ఏంటి? జనముల్లో ఉన్న చీకటి ఏంటంటే చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో దాని గురించి చెప్తున్నాడు దేవుడు. 60వ అధ్యాయం కదా, 60వ అధ్యాయంలోనే ఏమన్నాడండి? లెమ్ము, ఎందుకు లేవాలి, ఎందుకు తేజరెళ్ళాలి, ఎందుకు లేవాలి, ఎందుకు వెళ్ళాలి మనం అంటే 59వ అధ్యాయములో దేవుడు వేదన, దేవుడు బాధ ఉంది. 14వ వచనం చదవండి దయచేసి. 59 అది దేవుడు అన్నమాట. ఏం కలుగుతుందంట? న్యాయమునకు భూలోకములో ఆటంకము కలుగుతుంది. తర్వాత నీతి దూరముగా నిలిచిచున్నది, సత్యము సంత వీధుల్లో పడిపోయింది, ధర్మము లోపల. దిస్ ఈస్ ద ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. ఇది ప్రధాన సమస్య. చీకటి లోపల ఉంది. చీకటి ఉంటుండగా మరి న్యాయము, సత్యము, ధర్మము లోపలికి ఎలా వెళ్ళిపోతుంది? ఆ చీకటిని తొలగించడానికి మొర్ర పెట్టేవాళ్ళు కావాలి, ప్రార్థించే వాళ్ళు కావాలి, సువార్త చెప్పేవాళ్ళు కావాలి, సత్యాన్ని బోధించేవాళ్ళు కావాలి. హల్లెలూయా! నువ్వెందుకు దూరంగా ఉన్నావు సత్యము? నువ్వెందుకు దూరంగా ఉన్నావు ధర్మము, సత్యము, నీతి, న్యాయము దూరంగా ఉన్నాయంట, సంత వీధుల్లోకి వెళ్ళిపోయాట. ఎందుకు? దేశం మీద ఏముంది? భూమి మీద ఏముంది? చిమ్మ చీకటి, కటక చీకటి జనాల్లోనే లోపల ఉంది. దాన్ని తొలగించడానికి సువార్త చెప్పేవాళ్ళు లేరు, సత్యం చెప్పేవాళ్ళు లేరు, ప్రార్థన చేసేవారు లేరు, ఏడిచేవారు లేరు. అయితే 1వ అధ్యాయంలోనే ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు రక్షింప నేరకుండునట్లు 59:1 అంటే వీళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళ చేయని వాళ్ళ? అంటే వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? రక్షించండి అని ప్రార్థన చేస్తున్నారు లేదా? రక్షింప నేరకుండునట్లు అన్నాడంటే వీళ్ళు ఏ ప్రార్థన చేస్తున్నారు?
రైట్ రైట్ రైట్. విననేరకుండానట్లు మా చెవులు మందమ్మ కాలేదంటే వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళు ఏవో ప్రార్థన చేస్తున్నారు. రక్షించండి అంటే ఏమి రక్షించాలా? చీకటిలో ఉన్నటువంటి వారిని రక్షించని ప్రార్థన చేస్తున్నావా? జనాల్లో చీకటి ఉంది కదా, భూమి మీద చీకటి ఉంది కదా, దేశాల మీద రాష్ట్రాల మీద చిమ్మ చీకటి కమ్మి ఉంది కదా, వారిని రక్షించాలని ప్రార్థన చేస్తున్నావా? నీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య, నీ భర్త, నీ కుటుంబము, నీ వ్యాపారం, నీ ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఎవరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావు అనేటటువంటిది ప్రధానమైన సమస్య. ఇక్కడ రక్షించండి అనే ప్రార్థన, ఇక్కడ మమ్మల్ని కాపాడండి అనే ప్రార్థన వారి కొరకు చేసుకుంటున్నారు. రోగాల నుంచి విడుదల దయచేయి, అప్పుల నుంచి విడుదల దయచేయి, మా ఉద్యోగాలు వ్యాపారాలు బాగు చేయి, మా భార్య భర్త పిల్లలు, ఇవే ప్రార్థన సంఘాల్లో అవే ప్రార్థనలు. అప్పటి దినము అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏం తెలిసిందండి? 2000 సంవత్సరాలు, 2025 సంవత్సరాలు కిందన యెషయా భక్తుడు ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు? అది 700 సంవత్సరాలు. 2700 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రపంచ సంఘాలలోని 59వ అధ్యాయం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏం ప్రార్థనలు జరుగుతున్నాయి? ఎవరి రక్షణ? చీకటిలో ఉన్న వారిని రక్షించే ప్రార్థనలు కావండి ఇవి. దుర్బోధులు, అబద్ధ బోధులు, మానవ కల్పిత బోధలతో ఉన్నటువంటి వారిని గురించి ప్రార్థన కాదండి. వారి కొరకు, వారి బాధలు, వారి కష్టాలు, వారి ఇబ్బందులు, వారి రోగాలు, వారి నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. ప్రభా చూడవా, పట్టించుకోవా, రక్షించవా? ఇలాంటి ప్రార్థనలు ప్రపంచంలోని ప్రతి సంఘాలు ఇవే ప్రార్థనలు. ఆఖరికి దరిద్రం ఏంటంటే UESI కదా ఇది, ఇక్కడ బైబిల్ మేము ఎన్నో సంవత్సరాలు, నాకు ఈ సంస్థ మీద చాలా మంచి అభిమానం. ఈ సంస్థ పాటలన్నీ కూడా ఇందులోనే పెట్టాను. చిన్నప్పటి నుంచి ఆలకించాను ఆ పాటలన్నీ. ఈ బైబిల్ కళాశాల కొరకు, ఇక్కడ ఉన్న మిషనరీల కొరకు, ఈ పరిచర్యల కొరకు ఎన్ని ప్రార్థనాంశాలు లేవు వాళ్ళకి? ఉన్నాయి లేదా? ఆయన రాసిస్తే ప్రార్థనాంశాలు మంచి బైబిల్ కళాశాల కొరకు, స్టూడెంట్ల కొరకు, అనేక మంది మిషనరీలు, సువార్థికులు, ప్రార్థనా పరులు కావాలని మనకు అంశాలు ఇస్తే పర్వాలేదు. ఇప్పుడు ఈ ప్రార్థన కూడా ఎందులో ఉంది చెప్పండి? అందులో ఉంది చెప్పండి, నిజం చెప్పండి. మేము విమర్శించట్లేదు, చేద్దాం, అవసరమే. అంతకంటే పెద్ద అవసరం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను కనుక అంశాలు ఇస్తే అలాంటి అంశాలు ఇవ్వను. పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి, ప్రేజ్ కొరకు ప్రార్థన చేయండి, గోల్డ్ కొరకు ప్రార్థన, ఇవి అంశాలు. నువ్వేంటి? నీ సంస్థ ఏంటి? నడిపిస్తున్నది ఏంటి? ఏం అంశాల కొరకు ప్రార్థన చేయాలి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, 700 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా యెషయా ప్రవక్త కాలంలో ఏ ప్రార్థన జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా అవే ప్రార్థనలు జరుగుతున్నాయి. సత్యము దూరం ఉంది, దాని కొరకు ప్రార్థించేవాడు లేడు. సత్యం సంతలో కేకలేస్తుంది, ఆ కేకలు వీళ్ళ చెవులకి అందట్లేదు, వీళ్ళ చెవులకి జొచ్చట్లేదు. వీళ్ళ కేకలే, వీళ్ళ బాధలు, వీళ్ళ కన్నీళ్ళు, వీళ్ళ రోగాలు కేకలే తప్ప ఆ సత్యం కేకలు, సంత విధులు పడిపోయింది. ఆ సత్యం కేకలు వీడికి వినబడుతున్నాయా? ఎవరి కేకలు వినబడుతున్నాయి? అదే ఆ ధర్మం దూరంగా ఉంది కదా, దాన్ని పట్టించుకోవట్లేదు కదా. భారతదేశంలో న్యాయం లేదు, రాజ్యాంగం ప్రకారం పరిపాలన లేదు. రాజ్యాంగం ఉండి కూడా ఇంత దారుణమైన స్థితి భారతదేశానికి కలిగిందంటే, రాజ్యాంగాన్ని రాసినటువంటిది కూడా పక్కన పెట్టి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మత మార్పిడి బిల్లులు ప్రవేశపెట్టి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాలను కూల్చి, క్రైస్తవులను, సేవకులను చంపి జైల్లో పెట్టి, ఏ అధికారంతో నువ్వు జైల్లో పెట్టావు? ఏ లా అండ్ ఆర్డర్ ఉందా నీ దగ్గర? రాజ్యాంగం ఉందా నీ దగ్గర? పోలీస్ అసెంబ్లీ చెప్పాడంటే మాటలు రావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, మేము వెళ్ళి అడిగాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగాం, చాలా దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే మాటలు లేవు. ఇప్పుడు మా క్రైస్తవుల్ని, మా పాస్టర్ గారిని జైల్లో పెట్టారు కదా, కొట్టారు కదా, ఏది రాజ్యాంగంలో చూపించండి, హక్కిచ్చారా? లా అండ్ ఆర్డర్ ఏదైనా ఉందా? సెషన్ ఏమైనా ఉందా అంటే నోటి మాటలు రావు. మా ఎమ్మెల్యే చెప్పాడండి, వీళ్ళు చెప్పారండి, వాళ్ళు చెప్పారండి అని చెప్తున్నారు. కానీ ఒక వ్యక్తిని కొట్టడానికైనా పోలీసులు, తిట్టడానికైనా పోలీసులు, తీసుకొని వెళ్ళడానికైనా పోలీసులు, జైల్లో పెట్టడానికైనా వాళ్ళకి ఏ హక్కులు ఉండాలి చెప్పండి? చెప్పాలి మీరు. రాజ్యాంగం హక్కులు, లా అండ్ ఆర్డర్ హక్కులు
ఇవన్నీ కూడా ఉండాలి. అవేవి లేకుండా కొట్టి చంపి జైల్లో పెడుతున్నారంటే ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి అధికారము ఉందని, వాళ్ళకి డబ్బు ఉందని, వాళ్ళ గవర్నమెంట్ అని. పోలీసులు వాళ్ళు కొనేసుకున్నారు, లాయర్స్ని కొనేసుకున్నారు, సుప్రీంకోర్టుని చాలామందిని కొనేసుకున్నారు. కాబట్టి కండ బలము, అండ బలము, ధన బలము, ఈ బలము చూసుకొని రెచ్చిపోతున్నారు. కానీ భారతదేశంలో న్యాయానికి కూడు లేదన్నట్లుగా న్యాయము భారతదేశంలో ఎలాగుందండి? దూరంగా ఉంది. భారతదేశంలోనికి సుప్రీంకోర్టులకు ఆ న్యాయం రావాలి. ఏవండి? రాజ్యాంగము ఉంది, రాజ్యాంగంలోనికి ఆ న్యాయం రావాలి. హల్లెలూయా. అదేదో ఇప్పుడు చిన్నప్పుడు చట్టానికి కళ్ళట, న్యాయానికి అది చూస్తే అలాగనిపిస్తుంది నాకు. భారతదేశాన్ని చూస్తే చట్టానికి కళ్ళు లేవు, న్యాయానికి చెవులు లేవు అన్నట్టుగా ఉంది. ఈ చీకటిని చూస్తే కళ్ళు, ఈ చీకటి కొరకు పోరాడేటటువంటి మనసు, హృదయాలు మనకి ఇవ్వాలి దేవుడు. హల్లెలూయా. సంతలో ఉన్న సత్యాన్ని, సంతలోని అమ్మబడినటువంటి సత్యాన్ని తీసుకెళ్ళి ఎవడో సంతలో అమ్మిస్తాడు సత్యాన్ని, కేకలేస్తుంది. ఆ కేకలను ఎవరి చెవులకి వినబడతాయో, ఆ కేకల గురించి ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు పోరాడుతూ ఉంటారో, ధర్మము దూరముగా నిలిచిచున్నటువంటి ధర్మాన్ని నువ్వు ఎదుగు దూరంగా ఉన్నావు, నువ్వు లోపలికి రావాలి, మనసులో హృదయంలోకి రావాలి, భూమిలోకి రావాలి, మానవ హృదయంలోకి ధర్మం వెళ్ళాలి అని. ధర్మం కొరకు, ధర్మం అంటే అర్థం ఏంటి చెప్పండి? ధర్మం అనే మాటకు అర్థము ఏమండి? ఇది ఒక మాట చెప్తున్నాను. ధర్మము అనే మాటకు బోల్డ్ అర్థాలు ఉన్నాయి. ప్రధానమైన అర్థం ఏంటంటే అపోస్తలులు హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ మనం ప్రార్థన చేయవలసిన అంశం. 3, 4, 5 వచనాల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనం పొందుకోవాలి. రోజు ముగింపు రోజు ఆ వాగ్దానాలు పొందుకొని మనం వెళ్ళాలి. 9వ అధ్యాయం 22వ వచనం, 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారం, అది ధర్మం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత, అది ధర్మం. ధర్మములో మొదటి ధర్మం అది. హల్లెలూయా. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అనే ధర్మము భారతదేశ వేదాల్లో ఉన్న, ఖురాన్లో ఉన్న, మత గ్రంథాలలో రాసి ఉన్న ఈ ధర్మాన్ని ఎవడు పట్టించుకుంటున్నాడా? ఈ ధర్మం కొరకు ఎవరైనా బోధిస్తున్నాడా? ఆఖరికి సువార్త కూడా రక్తము లేని సువార్త, యేసయ్య రక్తము ప్రస్తావించిన సువార్త, సిలువ లేని సువార్త, శ్రమలు లేని సువార్త ఏం చేస్తున్నారు? క్రైస్తవులు ప్రకటిస్తున్నారు. యేసయ్య నమ్ముకో నీకు ఉద్యోగం వస్తుందని. ఏంటి ఆ సువార్త? ప్రార్థనలోనే రక్తం లేదు, సువార్తలో రక్తం లేదు, బోధలో రక్తం లేదు. మరి ఆ ధర్మం ఏం చేస్తుంది? దూరముగా నిలుచుంది. క్రైస్తవులే ధర్మశాస్త్ర ప్రకారముగా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. గుళ్ళు, గోపురాలు, నదుల్లో మునిగినా సరే, తీర్థయాత్రలు చేసినా సరే, వ్రతాలు, నోములు చేసినా సరే, అన్నదానాలు, భూదానాలు, గోదానాలు చేసినా సరే, రక్తము చిందింపబడితేనే పాప క్షమాపణ కలుగుతుందని నొక్కి ఒక్కడి నుంచి బల్లగుద్ది మరీ చెప్పాలి ప్రపంచానికి, భారతదేశానికి. హల్లెలూయా. ఆ ధర్మమే లేదు కదా, అందుకే ధర్మశాస్త్రం అన్నాడు. అంటే ధర్మము దూరంగా నిలుస్తుందంటే బలి దూరముగా నిలిచింది. రక్తం చిందించబడిన, వదకు తేబడిన గొర్రె పిల్ల దూరం నుంచి చేస్తుంది, చూస్తుంది. ఎవరైనా నన్ను తీసుకెళ్ళి ఆ యొక్క మనుషుల హృదయంలోకి తీసుకెళ్ళి సువార్త చెప్పి వాళ్ళ హృదయంలో చెప్పిస్తారా అని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ధర్మము దూరంగా ఉందంట. సత్యమేమో సంత వీధుల్లోని ఎవరు అమ్మిస్తారు? పాస్టర్ గారులకి, రేవరెడ్లు అమ్మేశారు, బిషప్లు అమ్మేశారు. డబ్బులకి, అధికారాలకి, దానికి దీనికి తీసుకెళ్ళి అమ్మేసి, ఏమండి, యెజబేలు బోధ, బిలాము బోధలు, నికోలైతే బోధలు ఇవన్నీ తెచ్చుకొని వారి సంఘాల్లో పెట్టుకొని అపోస్తుల బోధ తీసుకెళ్ళి ఏం చేశారండి? అమ్మేసుకున్నారు. సంత అంటే అర్థం ఏంటి? వస్తువులను. అపోస్తుల బోధ మాకు తెలుసు, అపోస్తుల బోధ మాకు అక్కర్లేదు, మేము యెజబేలు బోధ బోధిస్తాం. నువ్వు అపోస్తుల బోధ తీసుకొని మాకేం కావాలా? యెజబేలు బోధ ఇవ్వు అని అపోస్తుల బోధ అమ్మేసుకొని, బిలాము బోధలు, అపోస్తుల బోధలు అమ్ముకొని, ఏమంటే నికోలైతే బోధలు, అపోస్తుల బోధలు అమ్ముకొని, యెజబేలు బోధలు, అపోస్తుల బోధలు అమ్ముకొని దుర్బోధలను తీసుకొచ్చి సంఘాల్లో పెడితే సత్యం అందులో ఉంటుందా? దూరంగా ఉంటుందా? నీవు యెజబేలు అనే స్త్రీ నువ్వేం చేస్తావు? ఉండనిచ్చుచున్నావని అన్నాడు దేవుడు అని బాధపడుతున్నాడు దేవుడు. కాబట్టి ధర్మానికి ప్రవేశం లేదు మనుషుల హృదయాలలో, సంఘాలలో సత్యానికి ప్రవేశం లేదు. దేవుడు ప్రణాళిక అనే నీతికి
ప్రవేశం లేదు, న్యాయానికి అసలే ప్రవేశం లేదు. ఇవన్నీ ఎక్కడున్నాయి? జనుల హృదయాల్లో, సంఘాలు ఉన్నాయి, దూరంగా ఉన్నాయా? దూరంగా ఉన్నాయి. ఈ చీకటిని మనం చూడాలి. ఈ చీకటిని, ఆ మనుషుల హృదయాల్లో ఈ చీకటి, ఏ చీకటి ఉందో ఆ చీకటిని చూస్తూ ఆ దూరంగా ఉన్నటువంటి ధర్మం, నీతి, న్యాయం ఇవన్నిటిని కూడా మనుషుల హృదయాల్లోనికి రావాలి అనే కోరిక ఉన్నవాడిని దేవుడు వాడి మీదకి వెలుగుని ఏం చేస్తాడు తెలుసా? ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయా. నీకు నాకు ధర్మం పట్ల, నీతి పట్ల, న్యాయం పట్ల, సత్యం పట్ల దూరంగా ఉన్నటువంటి దగ్గరికి మనం వెళ్ళిపోయి, నేను ఉన్నాను కదా, ఏమనాలండి? ఎస్ఏ అన్నాడు కదా, నేను ఉన్నాను కదా, నన్ను పంప అన్నాడు ఎస్ఏ. కాబట్టి ధర్మం దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి. వదకు తేబడిన గొర్రె పిల్లని యేసయ్య, నేను ఉన్నాను కదా, నీ రక్తం గురించి నేను చెప్తాను ప్రభా. అలా అమ్మేశారే సంత వీధుల దగ్గరికి, సత్యం దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నేను ఉన్నాను కదా, నువ్వు సంత వీధిలో ఉండడానికి వీల్లేదు, నువ్వు సంఘంలోనే సత్యమునకు స్తంభము, సత్యమునకు ఆధారమై ఉండాలి అనే సత్యాన్ని మనం తీసుకొచ్చే వారిగా, ధర్మాన్ని తీసుకొచ్చేటటువంటి వారిగా, న్యాయము, నేనున్నాను కదా. భారతదేశంలో మనువాదులు, మతోన్మాదులు ఏమండి, వారి యొక్క ప్లాన్స్ చెల్లవు. రాజ్యాంగం ప్రకారంగా, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ప్రతి ప్రభుత్వం, ప్రతి రాష్ట్రం ఉండి తీరాలి. నేను న్యాయం చేస్తాను, దేశానికి, రాష్ట్రాలకు న్యాయం చేస్తాను, ప్రపంచానికి న్యాయం చేస్తానని మనము అక్కడికి వెళ్ళి మనం వారితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. హల్లెలూయా. దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కడ తీసుకురావాలి చెప్పండి? వాళ్ళు మనం తీసుకురావడం ఏంటి పాస్టర్ గారు? మనం ధర్మము, నీతి, న్యాయము ఇవన్నీ ఎవరు చెప్పండి? యేసయ్య కదా. యేసయ్యని మనం తీసుకురావడం ఏంటి? మరి యేసయ్యని మనం లేపుతున్నాం కదా, లేపితే లెగుస్తున్నాడు లేదా చెప్పండి? రమ్మంటే వస్తున్నాడు కదా, అది అలా తీసుకురావాలి మనం. హల్లెలూయా. అలా రండి ప్రభువా అని తీసుకురావాలి. అలాగే ఎప్పుడైతే మనము ఆ పనులు మనము చేయగలమో, మనము ఇక్కడ చూడండి 59వ అధ్యాయం, యెషయా గ్రంథములో 59వ అధ్యాయము ఆఖరి మాట చదవండి. అనేకమైన మాటలు ఉన్నాయి, సమయం లేదు, నేను అన్ని దాటుకుంటూ గెంతుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. నేను వారితో చేయ నిబంధన ఇది, నీ మీద నుండి నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఇది ఇక్కడ ఎవరు అంటే, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీద ఉన్న ఆత్మ అంటే అర్థం ఏంటి తెలుసా? అది యేసయ్య గురించి ప్రవచనం. అది హల్లెలూయా. నీ మీద అంటే యేసయ్య మీద కాదు, ఎవరి మీద? యేసుక్రీస్తు మీద ఉన్న ఆత్మ, యేసుక్రీస్తు నోట నుంచిన మాటలు నీ నోట నుండి, నీ పిల్లలు, అదిగో ఇప్పుడు ఆయన మనం పిల్లలము. హల్లెలూయా. నీ పిల్లల నుండి, నీ పిల్లల నోట నుండి, మన పిల్లలే సండే స్కూల్ పిల్లలు. హల్లెలూయా. మొదటగా ఎవరైనా నీ మీద ఉన్న ఆత్మ ఎవరు? యేసయ్య. ఆయన నోట్లో ఏం పెట్టాడు దేవుడు? మాటలు పెట్టాడు. ఆయన పిల్లలు ఎవరు? మనము. మన పిల్లలు ఎవరు? సండే స్కూలు యవనస్తుల పిల్లలు. హల్లెలూయా. తొలగిపోతాయా? తొలగిపోవా? తొలగిపోవు. కాబట్టి అలాంటి ఆ అభిషేకాన్ని, ఆ యొక్క యేసయ్య మీద ఉన్న అభిషేకాన్ని మనము పొందుకుంటూ, మన రాబోయే తరానికి కూడా అభిషేకాన్ని మనం ఏం చేయాలి? ప్రవహింపజేసేదే ఓపీ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో అగాపే చైల్డ్ ఇవాంజలిజం పరిచర్య. హల్లెలూయా. అప్పుడు మన మీద ఉన్న అభిషేకం, ఇప్పుడు యేసయ్య మీద ఉన్న అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? మన మీదకి వచ్చింది. మన మీద ఉన్న అభిషేకం మన ఎవరి మీదకి వెళ్ళాలి? మన పిల్లల మీదకి వెళ్ళాలి. ఆ తర్వాత మన పిల్లల మీద ఉన్న అభిషేకం వారి, అంటే యేసయ్య మొదలుకొని ఎప్పటిదాకా అభిషేకం ఏమవుతుంది? ఆత్మ అలాగా కంటిన్యూగా అవ్వాలి, బ్రేక్ అవ్వకూడదు. హల్లెలూయా. బ్రేక్ అవ్వడానికి వీలు లేదు. వాళ్ళ మీదకి వెలుగు వస్తుంది అనమాట. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద. చూడండి, ఇంకా నేను లేచాను, ఇప్పుడు నువ్వు లేవు, నేను వచ్చాను, ఇప్పుడు నువ్వు వెళ్ళు అంటాడు దేవుడు. హల్లెలూయా. మొదట ఎవరు లేవాలి? ఎవరు లేపాలి? మనం లేపాలి. ఎవరు పిలవాలి? మనం పిలవాలి.
ఇప్పుడు 59వ అధ్యాయంలో ఇప్పుడు దాకా చెప్పిన విషయాలన్నీ కూడా మన హృదయంలో ఉంటే ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు లే అంటే మనం ఏం చేస్తున్నాం? లే అంటే ఏం చేస్తున్నాం? అందులో చాలా అర్థాలు. లే అంటే పడుకున్నాం, లే అంటే ఎలాగున్నాం అంటే యేసుక్రీస్తుని లేపుతున్న యేసయ్య పడుకున్నాడా? లెమ్ము అంటున్నాడు, మనం ఎలాగున్నాము? యేసయ్యని లెమ్ము అనడానికి యేసయ్య మనల్ని లెమ్ము అనడానికి చాలా తేడాలు ఉన్నాయి, అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. యేసయ్యని లెమ్ము అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక మాట, యెహోవా జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమించకండి, ఆయనను విశ్రమింపనీయకండి. అంటే మీరు ప్రార్థనలు మానేస్తే, కన్నీరు మానేస్తే, వేదన మానేస్తే, మీరు గనక కొంచెం కొనుకదము, కొంచెం రెస్ట్ తీసుకునేదాము, ఎప్పుడు ప్రార్థనలు ఏంటి, ఎప్పుడు ఏడుపులు ఏంటి, ఎప్పుడు ఉపవాసాలు ఏంటి, ఇంకెప్పుడు అదేనా అని కొంచెము 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 అనేటటువంటిది ఎప్పుడైతే లేజినెస్, సోమరితనము మనకు వస్తుందో ఆయన ఏం చేస్తాడు? మౌనం ఉండిపోతాడు. అది జ్ఞాపకకర్తలారా మీరు అంటే కొంచెం విశ్రాంతి ప్రభువా. ఇప్పుడే మరి ఆ తమిళనాడు ఆ కొండల ప్రాంతాన్ని నీలగిరి జిల్లాకి వెళ్ళాను. ప్రార్థనలు ఇంకా రేపటి నుంచి అమ్మయ్యా ప్రార్థనలు అయిపోతున్నాయి ప్రభువా, రేపటి నుంచి కొంచెం విశ్రాంతి అని అంటే, ఇప్పుడు నువ్వు ఎవరికి విశ్రాంతి ఇస్తున్నావు? దేవుడికి. నువ్వు కూర్చో ప్రభు, నువ్వు లేవద్దు, అలా ఉండు అని అంటున్నావని అర్థం అన్నమాట. కాబట్టి అందుకే ఎడతెగక ప్రార్థన, నిరంతరము ప్రార్థన, విసుగక ప్రార్థన చేయండి. మీరు మౌనంగా ఉండకండి, నన్ను మౌనంగా ఉంచకండి అన్నప్పుడు దేవుడు లెగుస్తాడు. హల్లెలూయా. నేను మౌనంగా ఉండను, నువ్వు లేవాలి అంటే లెగుస్తాడు ఆయన. హల్లెలూయా. నేను మౌనంగా ఉండను, నేను లేపుతానంటే మనం లెగుస్తాం అంతే. హల్లెలూయా. కాబట్టి అలాగా దేవుడు ఇదే మాట చూడండి, అంత చక్కగా పరమగీతంలో చెప్తున్నాడు దేవుడు. అక్కడ ఎంత చక్కగా పిలుస్తున్నాడు. ఇక్కడికి అక్కడికి జాతి కలిగించండి, ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది. ఇక్కడ లెమ్మని పిలుస్తున్నాడంటే కొంచెం సోమరితనము, కొంచెం బద్ధకము. ఏవండి? సేవ చేసే సోమరితనం, సేవ చేసే బద్ధకము, ప్రార్థన చేసి ఉపవాసాలు చేసే బద్ధకము. పరమగీతముల్లో ఆ మాట, ఆ బద్ధకం, ఆ సోమరితనము మనలోని ఎప్పటికీ ఎన్నటికి ఉండకూడదు. 5వ అధ్యాయం 3వ వచనం, 5:3. సూలమితి గురించి చెప్తున్నాడు. సూలమితి అంట సేవ చేసి, ఇలాగా మనం ఎలాగ క్యాంపులకు వెళ్ళామో ఆనాటి భక్తులు కూడా ఆ దేశాలు రాష్ట్రాలకు వెళ్ళి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ఇప్పుడు ఏం చేస్తారు? ఇంటికి వచ్చారన్నమాట, వస్త్రం తీసివేసి ఏం చేస్తున్నారు? నేను వస్త్రము తీసివేసితిని, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. చాలు చాలు చాలు. దేవుడు తలుపు వద్ద నిలుచుని బయట మంచు పడుతుంటే ఏం చేస్తున్నాడు? తలుపు తట్టుచున్నాడు. 2వ వచనం ఏంటి? నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము. ఇన్ని మాటలు అంటున్నాడు. ఓ సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకించు. నా తల ఏమైపోతుంది? గేటు బయట ఉన్నాను, తల తడిసిపోతుంది మంచుకి. రాత్రి అయింది, తలుపు తీయమ్మా. తలుపు తీయాలంటే ఇప్పుడే ప్రభు ప్రార్థన చేసి ఉపవాసాలు ముగించుకొని ఆ తమిళనాడు ప్రాంతంలో నీలగిరి ప్రాంతం నుంచి క్షేమంగా బెంగళూరు చేరాం, క్షేమంగా వైజాగ్ వెళ్ళాం ప్రభు. మళ్ళా ప్రార్థన పిలుస్తున్న మళ్ళీ ఉపవాసాలు పిలుస్తున్న నాయన. మీకు అర్థమైంది? సబ్జెక్ట్ అర్థం కాలేదా? అర్థమైంది కదా? కొద్దిగా ఆగండి ఆయన, మళ్ళీ క్యాంప్ పెడతారులే మళ్ళీ, అప్పుడు మళ్ళీ వెళ్తాం అని అనుకుంటుంది. ఎవరండి? సూలమితి. కాబట్టి సూలమితిలో ఏముంది? బద్ధకము, సోమరితనము, లేజినెస్ అనేది సూలమితిలోనికి వచ్చేసింది. కాబట్టి దేవుడు ఏమన్నాడు? లే అని అంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. బద్ధకం వదిలే సూలమితి. కాబట్టి సోమరితనం వదిలే, లేవాలి. ఇప్పుడే కదా, ఇప్పుడే వచ్చాను కదా, ఇప్పుడు కాదు, మళ్ళీ వెంటనే బట్టలు ధరించుకో, మళ్ళీ యుద్ధాయుధాలు ధరించుకో, మళ్ళీ నువ్వు లోపలికి రావాలి అని దేవుడు ఏం చేస్తున్నాడండి? పిలుస్తున్నాడు. హల్లెలూయా. అలాగా చేయకపోతే మనందరికి ఒక ప్రమాదం ఉంది. ఆ రాష్ట్రాలకు మనం వస్తున్నాం, దేశాలకు మనం వస్తాం, ప్రార్థనలు చేస్తున్నామని మురిసిపోవడం కాదు. మనము యేసుక్రీస్తుని లేపినప్పుడల్లా, యేసయ్య లేపినప్పుడల్లా మనం లెగకుండా, తలుపు తీయకుండా
ప్రవక్త ద్వారా దేవుడు దైవజనుల ద్వారా చెప్పినప్పుడు వినకుండా లోబడకుండా పరిచర్యకు రాకుండా ఏవేవో వంకలు సాకులు ఏవండి రకరకాలుగా చెప్పుకుంటూ తప్పించుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ కాపలా కాసే వాళ్ళందరూ కూడా సొలొమోను ఏం చేశారట? కొట్టేశారట. అర్థమైందా? కాపలా కాసే వాళ్ళందరూ ఏం చేశారండి? కొట్టారు. 7వ వచనం, పట్టణంలో తిరుగు కావలి వారు ఇలా తన్నులు తినడానికి కారణం ఏంటి చెప్పండి? సొలొమోను పిలిచిన వెంటనే, అమ్మా వింటున్నారా? పిలిచిన వెంటనే రాలేదు. ఇప్పుడే వెళ్ళి వచ్చాను కదా, మళ్ళీ పిలిచేవేటి? ఇప్పుడే కదా క్యాంప్ నుంచి వచ్చాను కదా, ఇలా దిగలేదు, ట్రైన్ దిగలేదు. వెంటనే ట్రైన్ దిగిన వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే భాస్కర్ గారు ఫోన్ చేసి, అమ్మ జూమ్లోకి రండి అనుకో. వాళ్ళందరూ రాలేదు ప్రభా, వాళ్ళందరూ వెళ్తారులే, ఇప్పుడు నేను ఎందుకు వెళ్తాను? ఇప్పుడు 3 రోజులు ప్రార్థన చేసి క్షణం తిరిగి లేకుండా ఉన్నాం. వాళ్ళ జూమ్ అంటారు, వాళ్ళ శనివారం ఉపవాస కూడిక అంటారు, వాళ్ళ ఆదివారం ఆరాధన అంటారు. ఏంటిది అంతనా అన్నారు అనుకోండి. ఆ తర్వాత మనకేం తగులుతాయి? నోటండి మాటలు రావట్లేదు, దెబ్బలు తగిలేస్తాయని భయం వేసేస్తుందేమో. భయం వేసేస్తుందా ఏమమ్మా? ఎవరి కోసం చెప్తున్నారు? మనం లేసామనుకోండి, మన మీద ఎవరు ఉదయిస్తారు? నేను వెలుగును అన్న దేవుడే ఇక నేను కాదు నీవే లోకానికి వెలుగు అంటాడు. హల్లెలూయా! నేను వెలుగును, కానీ నువ్వు వెలుగుగా ఉండాలి. నేను అన్నమాట ఇప్పటిదాకా ప్రకాశించాను, ఇప్పుడు నువ్వు ప్రకాశించాలి. నేను లేచాను, ఇప్పుడు నువ్వులే. నేను వచ్చాను, ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటాడు దేవుడు. హల్లెలూయా! కాబట్టి సోమరితనము, బద్ధకము అనేటటువంటిది మన లైఫ్లోకి ఎప్పుడు కూడా రాకుండా చురుకుగా ఉండేట గొప్ప భాగ్యము. ముగించేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. చురుకుగా ఉండేట గొప్ప భాగ్యము. హల్లెలూయా! సొలొమోనులో ఉన్న చిన్న బలహీనత చెప్పండి. పెద్ద పెద్ద పాపాలు చేసిందా? చిన్న తప్పు, చిన్న బలహీనత, అది పాపం కూడా కాదు. పిలిచినప్పుడు వినలేదు, లేచినప్పుడు లేవలేదు, రమ్మన్నప్పుడు రాలేదు. అదే పెద్ద పాపంగా మారిపోయింది. అది పాపం కాదు, చిన్న బలహీనతే. ఆ చిన్న బలహీనత తర్వాత సొలొమోను ఏం చేశారు? కావలి వారు కొట్టి పడేశారు అన్నమాట. అలాంటిది ఎప్పుడు మన జీవితంలో జరగకుండా రమ్మన్నప్పుడు వెళ్ళమన్నప్పుడు ఇదే మన పని. హల్లెలూయా! ఇదే మన పని అయి ఉండాలి. అలాగున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పక్క పేజీ చూడండి, ముగించేస్తాను. 2వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నాడు చూడండి, సేమ్ పారాగ్రాఫ్. లెమ్ము రమ్ము. హల్లెలూయా! బలసూచకమైన మందసమా లెమ్ము రమ్మని మనం పిలిచాం కదా, దేవుడు లేచి వచ్చాడు కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నా సుందరవతి, నా ప్రియురాలా లెమ్ము. ఎందుకు ప్రభువా లేవాలి? ఎందుకు ప్రభువా రావాలి అంటే 12వ వచనము చెప్తున్నాడు. అమ్మా దేశాల్లో ఏమవుతున్నాయి? పువ్వులు పూస్తున్నాయి అమ్మా. చూడట్లేదా సొలొమోను? దేశములో పువ్వులు పూయుచున్నవి, పిట్టలు కోలాహలము చెయ్యు కాలము వచ్చెను, పావురు స్వరము. మళ్ళా 13లో అంటున్నాడు, అంజూరపు కాయలు, ద్రాక్ష చెట్లు, నా ప్రియురాల సుందరవతి మల్లాలేమో రమ్ము. హల్లెలూయా! ఎందుకు రమ్మంటున్నాడు? ఎందుకు రమ్మన్నాడు చెప్పండి? ఆ 2 వచనాలు రాయబడింది కదా, ఎందుకు లేవాలి, ఎందుకు రమ్మంటున్నాడు దేవుడు అక్కడ. కాబట్టి అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనకు టైం లేదు. ఒక్కటి చూడండి, 15వ వచనం మీకు అర్థమైపోతుంది. ఓ సొలొమోను, నువ్వు రాకపోతే, నువ్వు లేకపోతే, నువ్వు రాకపోతే ఆ గుంట నక్కలు ఏం చేస్తాయి? అన్నిటిని పాడు చేసేస్తాయి. ద్రాక్ష చెట్లు ఏమయ్యాయి? అది నక్కల భయము. నక్కల గుంట నక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, క్రూరమైన తోడేళ్ళు అన్నాడు పౌలు అన్నమాట. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, నక్కలు వస్తాయి, గుంటల నక్కలు వస్తాయి. ఓ సొలొమోను, లే 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 రా రా రా, మనం వెళదాము. ఆ పూత పట్టేసి ఉన్నాయి, మనం వెళ్ళకుండా లేట్ చేసామంటే ఈ పూత అంతా ఏమైపోద్ది? గుంట నక్కలు వెళ్ళి తోడేళ్ళు వెళ్ళి ఏం చేస్తాయి? సర్వనాశనము చేస్తుంది. కాబట్టి లెమ్ము రమ్ము అని పిలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా! ఒకటి, మన ప్రార్థనల ద్వారా, మన కన్నీళ్ళ ద్వారా, మన ఉపవాసాల ద్వారా
ప్రవక్త వర్తమానాలు మన అందరం కలిసి చేస్తున్న పరిచర్య ద్వారా అక్కడక్కడ ద్రాక్ష తోటలు ఏమవుతున్నాయి, పూత పడుతున్నాయి. అంజూరపు చెట్లు కొంచెం కొంచెం పక్వమగుతున్నాయి. కానీ ఇంత కష్టపడి ప్రార్థన చేసి పరిచర్య చేసి సేవ చేస్తూ ఉంటే చేతికి పంటక రాకముందే నక్కలు, గుంట నక్కలు, తోడేళ్ళు ఏం చేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. కాబట్టి ఆ చెరిపేటటువంటి నక్కలను పట్టుకోవడానికి మనము వెళ్ళాలి. ఆ గుంట నక్కలను పట్టుకోవడానికి మనము వెళ్ళాలి. చెరిపే తోడేళ్ళను పట్టుకోవడానికి మనము వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు రక్తం కార్చి సంఘమును మనం ఏం చేయాలంటే కాపలా కాయాలి. సంఘమును కాపలా కాయాలి. సంఘములోనికి ఏ గుంట నక్క కానీ, మామూలు నక్కలు కానీ, ఏ తోడేళ్ళు కానీ, ఏ సర్పము కానీ కాపలా కాసిందా? ఆదామవులు అన్నమాట. నువ్వు కాపలా కాయమంటే ఆదాం ఏం చేశాడండి? కాపలా కాయమంటే ఏంటి? నువ్వు తోటని సేద్యపరచాలి, ఏది రాకుండా నువ్వు కాపలా కాయాలి. ఒక పక్క సేద్యపరుస్తూ ఉండాలి, ఒక పక్క అవన్నీ కూడా ఏం చేయాలి? కాపలా కాయాలి. ఎందుకంటే ఆదాముకు అన్నీ తెలుసు, సైతాన్ గడు వచ్చి మొత్తం పాడు చేసేస్తాడని. ఆదాం పక్కన ఎవరు ఉండాలా? ఉండాలి. అయితే అవేది ఎక్కడికి వెళ్ళింది ఏంటో పర్వాలేదులే, అటుపక్క ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనేసరికి కొంపంటి పడిపోయింది. అటుపక్క ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనేసరికి కొంపంటి పడిపోయింది. కాబట్టి కాపలా కాయమనే మాట ఆదాం ఏం చేశాడంటే అవ్వ విషయంలోని కాపలా, నా సొంత తోటను నేను కాపలా కాయలేకపోతున్నానని పరమగీతంలో ఒక పేజీ తిరిగేస్తూ ఉంటుంది అని కథలు. కాబట్టి మనము సార్వత్రిక సంఘాన్ని మనం ఏం చేయాలి? కాపలా కాయాలి. కాపలా కాయకపోతే ఏమొస్తాయి? గుంట నక్కలు, తోడేళ్ళు. వాటి కారకులు ఎవరు? దేవుడా మనమా? మనము. కాబట్టి దేవుడు అంటున్నాడు లెమ్ము, నాతో పాటు రెమ్ము. యెషయా గ్రంథంలో రమ్మంది భూమి గురించి, జనాల గురించి. పరమగీతంలో లెమ్మంది సంఘము గురించి. హల్లెలూయా. ఒకటి లోకము, రెండోది ఏంటండి? సంఘము. ఈ రెండు కూడా కార్యాలు మనం చేయాలి. అందుకే ఓపెన్ మినిస్ట్రీ దర్శనము ఈ 2 పాయింట్ల మీదే ఉంటుంది. హల్లెలూయా. ఓఎంఏ దర్శనం ఎన్ని పాయింట్లు? ఎన్ని వింగ్స్ ఉన్నా సరే రెండే పాయింట్లు. ఒకటి, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకు వారి గ్రంథాలు ఉన్న ప్రవచనాల ప్రకారంగా మనం సువార్త ఏం చేయాలా? చెప్పి వారిని రక్షించాలి. రక్షింపబడినటువంటి వారందరికీ కూడా అపోస్తుల బోధ చెప్పాలి. దుర్బోధలు, అబద్ధ బోధల సంఘాల్లో ఉండి మనం ఏం చేయాలా? పెకిలించి వేసేయాలి. ఇదే ఓపెన్ మినిస్ట్రీస్ దేవుడు ప్రవక్తకి ఇచ్చిన దర్శనం, అది మన దర్శనం. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోని లెమ్ము రమ్మని దేని గురించి పిలుస్తున్నాడు? భూమి మీద ఉన్న చీకటి గురించి, మనసులో ఉన్న చీకటి గురించి. పరమగీతంలో లెమ్ము రమ్మని దేని గురించి పిలుస్తున్నాడు? సంఘములో ఉన్న గుంట నక్కలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, వచ్చేసాయి. వాటిని బయటికి తీసుకుని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఈ 2 పనులు ఎవరైతే నిరంతరం చేస్తారో, ఇప్పుడు చదవండి, ఇంకా చాలా మాటలు వదిలేసి వచ్చేస్తాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము ఒక్కసారి 3, 4, 5 వచనాలు గ్యారెంటీగా నేను చెప్తున్నాను. గ్యారెంటీ, నేను నమ్ముతున్నాను, మీరు నమ్మాలి. ఈ వాక్యాలు, ఈ వాగ్దానాలు నేను నమ్ముతున్నాను. నేను ఎప్పుడో నమ్మేశాను. ఈ వాగ్దానాలు స్వతంత్రించుకున్నాను. నా లైఫ్లో, నా పరిచర్లో ఎప్పటికైనా ఎన్నటికైనా నా కళ్ళారా చూస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ఇది మనము చదువుకుందాం. నేను చదువుతాను, చదవండి. జనములు నీ వెలుగుకు వచ్చెదరు. హల్లెలూయా. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. హల్లెలూయా. కన్నులెత్తి చుట్టూ చూడము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. హల్లెలూయా. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. హల్లెలూయా. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. హల్లెలూయా. సముద్రపు వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. 2 చేతుల పైకి దేవునికి వందనాలు చెల్లిద్దా. ఈ వాగ్దానాలు నమ్మిన వాళ్ళందరూ దేవునికి వందనాలు చెల్లించండి. మొత్తం ప్రపంచము ఓపెన్ మినిస్ట్రీస్ లోకి వచ్చేస్తుంది కొన్ని దినాలలో. నిజం చెప్పేస్తున్నాను, ఇది గ్యారెంటీగా. ఒక్కసారి దేవుడు మాట్లాడితే
ఈసారి మాట్లాడినట్లే. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ ఎవరి కొరకు? జనముల మీద ఉన్న చీకటిని చూసిన వారికి, సంఘములో ఉన్నటువంటి తోడేలు గుంట నక్కలు రాకుండా కాపలా కాసేటటువంటి వారికి ఈ వాగ్దానాలు దేవుడు గ్యారెంటీగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. అటువంటి కృపాక్షేమములు ఈ వాగ్దానాల ద్వారా నిజముగా మన జీవితంలో నెరవేర్చబడి, ఈ 3వ దినము నీలగిరి జిల్లాలో తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రార్థనల ద్వారా మరి భూలోకానికి, సంఘానికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. మంచిది. సమయము 15 గంట ఉంది. మనమందరము కూడా లేచి నిలబడదాం. ఆరాధన చేద్దాం.